hello guys, welcome back to my YouTube channel Journey of Dakshit Reddy. యాజ్ యూజువల్గా నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇవాళ ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే గోంగూర. తెలంగాణలో పుంటి కూర అంటారు, మీరు మీ లాంగ్వేజ్లో ఏమంటారో కామెంట్ చేయండి గాయస్. ఈ రెసిపీ మాత్రం మ్యాండేటరీగా రైస్తోనే తినాలి, వేడి వేడి రైస్, అది కూడా. అండ్ చలో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో గోంగూర వేసుకోవాలి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. గోంగూర వేసుకున్న తర్వాత 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవాలి గోంగూరని. చూసారు కదా, వాటర్లో మంచిగా ఉడుకుతున్నాయి అన్నీ. టొమాటోస్, ఆనియన్స్, వాటి ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో ష్రింక్ అయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ అదే వేరే ప్యాన్లో జీలకర్ర, కొన్ని మెంతులు, ఎక్కువ కాదు, కొన్ని మెంతులు, మన కారంకి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గోంగూర వాటర్లో ఉడికేటప్పుడే పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న దినుసుల్ని మిక్సీ పెట్టుకోవాలి, సన్నగా మిక్సీ పట్టుకోవాలి గైస్. మిక్సీకి వేసుకున్న పౌడర్ని అయితే గోంగూరలో వేసేయాలి. ఇందులోనే మనకి కారం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మంచిగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి, సన్నగా రుబ్బుకోవాలి. అన్నీ నజ్జిగిజ్జ అయిపోవాలన్నమాట. మా లాంగ్వేజ్లో చెప్తున్నా, నజ్జిగిజ్జ అయిపోవాలి అన్నీ. అండ్ ఫైనల్గా పోపు వేసేసుకోవాలి. పోపు కోసం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కర్రీ లీవ్స్ అండ్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చెనగపప్పు, కర్రీ లీవ్స్ వేసుకోలేదు, నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మీరైతే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా పోపు అయితే కర్రీలో వేసేసుకోవాలి. ఇక్కడైతే మన కర్రీ రెడీ అయిపోయింది, చూసేయండి ఎంత యమ్మీ యమ్మీ అండ్ టేస్టీగా ఉందో. టేస్టీ మీరు చూడలేదు కానీ నేను చేసి చెప్తున్నాను. అండ్ లెట్స్ ఎండ్ అప్ ద వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.